దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఖమ్మంలో పత్తి మార్కెట్ ను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరుపుతున్నామని వెల్లడి. నంద్యాల జిల్లాలో మొబైల్ టవర్ల అభివృద్ధికి కృషి చేస్తాం స్పష్టం చేసిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. ఆత్మకూరు మండలంలోని రాయిపల్లి గ్రామంలో పర్యటించిన జిల్లా కలెక్టర్. రైతు భరోసా నూతన రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక సర్వే పరిశీలించిన హనుమంతరావు. షాద్నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీని సందర్శించిన ప్రొఫెసర్ హరగోపాల్ రాఘవాచారి. హాజరైన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పత్తి మార్కెట్ ను పరిశీలించారు. నిన్న రాత్రి మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగి పత్తి బస్తాలు కాలిపోయాయి. కాలిన పత్తిని మంత్రి పరిశీలించారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరుపుతున్నామన్నారు. నష్టం అంచనా వేస్తున్నామని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చూస్తామన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరిగితే రైతులు, వ్యాపారులు నష్టపోవచ్చన్నారు. ఈ మార్కెట్ ను ఆదర్శవంతమైన మార్కెట్ గా తీర్చిదిద్దుతా ఈ మార్కెట్ కు 100 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేస్తామన్నారు. మార్కెట్ చుట్టుపక్కల విశాలవంతమైన రోడ్లు ఏర్పాటు చేస్తాం. మనం మార్కెట్ ని చూసి రాష్ట్రంలో అన్ని మార్కెట్లు ఉండేలా చేస్తాం. రైతులకు, వ్యాపారస్తులకు సౌకర్యవంతంగా ఉండేలా కొత్త మార్కెట్ ను నిర్మిస్తాం. మిర్చి మార్కెట్ కారణంగా చుట్టుపక్కల ప్రజలు తన మీద ఫిర్యాదులు చేస్తున్నారు. మదులపల్లి మార్కెట్ ను వీలైనంత త్వరగా ప్రారంభిస్తాం. ఖమ్మం మార్కెట్ కు ప్రజలకు ఒత్తిడి సమస్యలు ఉండకూడదు. అతి త్వరలో మార్కెట్ కు స్వరూపం మారాలి. అప్పటి వరకు రైతులంతా సంయమనం పాటించాలి. మార్కెట్ లో ఓ ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేస్తాం. గతంలోనూ ఉండేది పసుపు బోర్డు వేరే రాష్ట్రాల్లో కావాల్సి ఉండగా తాను మన రాష్ట్రానికి కావాలని కోరానని ప్రధాని తన అభ్యర్థన మేరకు బోర్డు ప్రకటించారు. అది అరవింద విజ్ఞతకి వదిలేస్తున్నానన్నారు. మరి అట్లా వైర్లు అట్లా లూజ్గా పెట్టుకొని అట్లా చేసుకొని ఇంకెట్లా చేసి ప్రతిదానికి షార్ట్ సర్క్యూట్ అంటే మనకి ఏంటి అథెంటిసిటీ. సరే అక్కడ అయిందనుకో, పత్తి ఇక్కడ ఉందనుకో, ఎట్లా అయింది? మార్కెట్లో నైట్ ఎవరు ఉంటున్నారు, ఎట్లా ఉంటున్నారు, ఏం జరుగుతుంది? నైట్ కావాలి వాళ్ళు పడుకుంటారు, బస్తాలు పోతాయి. మరి వాళ్ళే బీడీ కాల్చారా, వాళ్ళే చుట్ట కాల్చారా, వాళ్ళే ఇది చేశారా, వాళ్ళే అది చేశారా? మా కారణం తెలియకుండా వాళ్ళకి సహాయం ఎట్లా వస్తుంది పాపం? అది రైతుంది కాదు ఒక రకంగా. సరే ఎల్లయ్య పొలయ్య పొరుకొని పెట్టుకున్నారు, వాళ్ళు నష్టపోవాలిగా మంచి అజాగ్రత్త వల్ల. సెక్యూరిటీ గార్డ్సా, ఎవడు బాధ్యత? ఎలక్ట్రీషియన్సా? నీదే బాధ్యత. ఎందుకంటే పత్తి ఇక్కడ స్టాక్ ఉన్నప్పుడు దాని వైరింగ్ ఎక్కడుంది, దాని మీటర్స్ ఎక్కడున్నాయి, దాని బోర్డులు ఎక్కడున్నాయి, ఏమన్నా జరిగితే ఏంటి అనేది మీకు వైనం ఉండాలిగా. దానికి తగ్గట్టుగా పైపులో వైర్లు వేసుకోవటమా, షార్ట్ సర్క్యూట్ కాకుండా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవటమా. ఎవరు ట్రేడర్ ఎవరు? కాదు, కాలింది ఎవరిది? మీకేంటి దానికి ఇన్సూరెన్స్ లాంటిది ఉంటుందా? ఖాళీ 200. అరే మాకు లెక్క ఉంది, అక్కడ ఇల్లు పెట్టారని. సరే ఎన్ని సరే మేము ఇచ్చేది కాదు, నువ్వు తీసుకునేది కాదు. కానీ మార్కెట్ ఏదైనా సాయం చేయగలిగి ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రొసీజర్ ఏంటి అనేది నేను తెలుసుకున్నాను. అదేంటో తెలుసుకో. ఆ ట్రేడర్ కూడా ఏదైనా న్యాయం జరిగేటటువంటి చేయాలి. అన్నిటికంటే మన జాగ్రత్తలు కరెక్ట్గా ఉండాలి. ప్రభుత్వ పరంగా ఉండే సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి. నువ్వు కరెంట్ లేకపోయినా పర్వాలేదు, అది కాలకుండా ఉంటే చాలు కదా. మరి ఏర్పాటు చేసినప్పుడు
అట్లా అట్లా తగిలిస్తే ఎట్లా ఏదైనా కానీ పర్ఫెక్ట్ పెట్టుకోకపోతే నీకు షార్ట్ సర్క్యూట్ అంటే ఎట్లా అవుతుంది? జాయింట్ దగ్గర ఇదైనప్పుడు అదైనప్పుడు టచ్ అయినప్పుడు స్పార్క్ వచ్చి ఇది అవుతుంది. బిఎస్ఎన్ఎల్ కర్నూలు బిజినెస్ ఏరియా టెలికాం అడ్వైజరీ కమిటీ 2024-26 2 సంవత్సరాల కాలానికి మొదటి సమావేశం స్థానిక బిఎస్ఎన్ఎల్ భవన్ నందు గురువారం జరిగింది. కార్యక్రమానికి నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి, కర్నూలు ఎంపీ బస్తిపాడు నాగరాజులు హాజరయ్యారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో టెలికాం సేవలను అభివృద్ధి చేస్తామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. అదేవిధంగా ఇటీవల నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం నుంచి నియమించిన టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్లు పెరుమాళ విజయ్ కుమార్, మోమిన్ గౌస్ లాజం, చింతిబోయిన శ్రీనివాసులు, ఆదిక మధు, కురవ రమేష్లకు శుభాకాంక్షలు తెలిపి ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం టెలికాం రంగానికి ఎంతగానో సపోర్ట్ చేస్తోందని, అత్యధిక బడ్జెట్ ను బిఎస్ఎన్ఎల్ అభివృద్ధికి కేటాయించిందని తెలిపారు. నంద్యాల నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలకు మొబైల్ సిగ్నల్ అందే విధంగా చర్యలు తీసుకుంటామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు. కొత్తపల్లి మండలం సార్, ఎర్రమఠం విలేజ్, బేడగారి చెప్పినట్టు అక్కడ సంగమేశ్వరం, కొలమబార్తని టెంపుల్స్ ఉన్నాయి సార్. అక్కడ సిగ్నల్స్ బాగా కొత్తపల్లి మండలం సార్, వీరాపురం, గోలపల్లి కూడా. అలాగే పాములపాడు మండలం వచ్చేసి మిట్టకందాల, మద్దూరు, ఇస్కాల, తర్వాత లింగాల, ఈ గ్రామాల్లో బాగా ఇబ్బంది సార్. జూపాడి బంగ్లా మండలం వచ్చేసి తరిగోపుల, రామసముద్రము, ఈవెన్ పక్కన ఉన్న మన జూపాడి బంగ్లా పక్కన ఉన్న తాటిపాడులో కూడా సిగ్నల్స్ సరిగా ఉండవు సార్. జూపాడి బంగ్లా తర్వాత పైడాల మండలం వచ్చేసి మేడంగారి సొంత విలేజ్లో ముచ్చుమరిలో కూడా సిగ్నల్స్ ప్రాబ్లం ఉంది. నెహ్రూనగర్, విజయనగరంల, తర్వాత మిట్టూరు మండలం మేడంగారి రోళ్లపాడు అక్కడ సమస్య. తర్వాత ఇక్కడ ఓరవకల్ వచ్చేసి ఓరవకల్ మండలం గుట్టపాడు నేను సార్ ఇంకో డౌట్ సార్, ఇది ఆధార్ సెంటర్స్ అని పెట్టినారు సార్. అవి ఆధార్ సెంటర్స్ అని చాలా మందికి తెలియదు సార్. అంటే ఇక్కడ పోయి మనం ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలా అని చెప్పేసి బిఎస్ఎన్ఎల్లో ఉందని చాలా మందికి తెలియదు సార్. అది ఇంకే యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని రాయిపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు పర్యటించారు. ఇందులో భాగంగా రైతు భరోసా, నూతన రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక సర్వేను కలెక్టర్ పరిశీలించారు. అది చేసుకోవడానికి తప్పితే ఈ ఏడేదో కల్టివేట్ చేయలేదు. రాళ్ళు రప్పలు ఇవే తప్పితే వేరే గుట్టలు మనం విన్నారు కదా, క్లారిటీ ఉంది కదా. ఇది ప్రతి ఇచ్చేస్తాం సార్. పరీక్ష మీ ఆయన పేరు, పిల్లలు ఏం చేస్తారు? వ్యవసాయం ఉందా? దాన్ని ఫాస్ట్ వస్తుందా ఊళ్ళో కానీ ఎక్కడ వ్యవసాయం లేదా? కలిసే ఉంటారా మీరే అలాగే మరి ఇక్కడికి వచ్చింది వీళ్ళే రైతు భరోసా మళ్ళీ అది వ్యవసాయం చేసేదే కదా. వాడ తప్పలు ఉన్నాయా? లేదు సార్, మామూలుగా మన ఆత్మకూరు మునిగిపోతుంది. వర్షాకాలం వస్తే ల్యాండ్ మునిగిపోతుంది. అమ్మ ఇండివిజువల్ రాసుకోవాలి. నువ్వు తర్వాత హైకోర్టు కూర్చున్నాను పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో వైఎస్ఆర్సీపీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీలోకి సర్పంచ్ తో పాటు మరికొంతమంది నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రెడ్డి చెరువుపల్లి సర్పంచ్ వినోద్ కుమార్ తో పాటు మరో 29 కుటుంబాలు వైసీపీ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. అదేవిధంగా మందలపల్లి పంచాయతీ కరావులపల్లి గ్రామం నుండి టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో మంత్రి సవితమ్మ సమక్షంలో 13 మంది నాయకులతో పాటు పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. వారందరికీ మంత్రి సవితమ్మ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలల్లోనే జరుగుతున్న అభివృద్ధిని చూసి టీడీపీ వైపు ఆకర్షితులైనట్లు పార్టీలో చేరిన నేతలు చెబుతున్నారు. ప్రత్యేకించి పెనుకొండ నియోజకవర్గాన్ని మంత్రి సవితమ్మ ప్రగతి పదంలో పరుగులు పట్టిస్తున్నారని తెలిపారు. పార్టీలోకి వచ్చిన నేతలు, కార్యకర్తలను మంత్రి సాదరంగా ఆహ్వానించి కండువా కప్పారు. నియోజకవర్గాన్ని అందరి సహకారంతో సమిష్టిగా అభివృద్ధి చేసుకుందామని
ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అరాచక పాలన చూసిన అనంతరం ఏర్పడిన ఎన్డీఏ 7 నెలల పాలన ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని 6 నెలల్లోనే రాష్ట్రం పురోగతి దిశగా అడుగులు వేస్తోందని మంత్రి సవితమ్మ వివరించారు. విజనరీ లీడర్ చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తులో అభివృద్ధి వైపు దూసుకుపోతోందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో గోరంట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సవితమ్మ గారికి మరియు గోరంట్ల మండల వైసీపీ నాయకులు, టీడీపీ మరియు రెడ్డిచేరుపల్లి టీడీపీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుండి వైసీపీ ప్రభుత్వంలో విధ్వంస పాలన జరిగింది. విధ్వంస పాలన అంటే రోడ్లు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఏదైనా కానీ అన్ని గోల్మాలైపోయినాయి. రాష్ట్ర నిధులు కూడా, సర్పంచ్ నిధులు కూడా 12,000 కోట్లు దారి మళ్లించేసి గ్రామీణ ప్రాంతాలన్నీ విధ్వంసం అయిపోయినాయి. ఈ రోజు గత కుటుంబ ప్రభుత్వంలో 6 నెలల నుండి చూస్తున్నారు కదా, ప్రతి ఊరికి రోడ్డు వేసేసి ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. మేము ఊర్లోకి పోతే మీ గవర్నమెంట్ ఏం జరగలేదు, ఈ గవర్నమెంట్ ఎంత బాగా చాలా బాగా సంతోషపడుతున్నారు. ఇదే విధంగా సవితమ్మ నన్ను నమ్మి పార్టీలో జాయిన్ చేసుకుంది. అక్కడికి శక్తి వంచన లేకుండా పార్టీ కోసం కష్టపడతానని అక్కడికి మాటిస్తున్నాక నేను కూడా యువకుడిని, నాకు కూడా మీరు కొంచెం సపోర్ట్ చేయండి. తప్పకుండా మీరు పార్టీ కోసం అయితే కష్టపడతాను. రేపటి ఎలక్షన్ లో కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు చెప్పినట్టు మీరు నడుచుకుంటూ పార్టీ కోసం శక్తి వంచన లేకుండా కష్టపడతానని మాటిస్తున్నాను అక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమన్వయంతో చర్యలు చేపట్టాలి. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్ఎండ్బి, పోలీస్, రవాణా, వైద్య, ఆరోగ్య, మున్సిపల్ ఇతర శాఖల అధికారులతో డిస్ట్రిక్ట్ రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా శాఖల ఆధ్వర్యంలో రోడ్డు సేఫ్టీకి తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. రోడ్డు సేఫ్టీకి తీసుకోనున్న ముందస్తు చర్యల వివరాలను గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. కడిపికొండ ఆర్ఓబి నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో గూడపాడు వరకు కొనసాగుతున్న పనులను పూర్తి చేసేందుకు ఆర్ఎండ్బి అధికారులు కృషి చేయాలన్నారు. కడాక్షపూర్ వద్ద పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కొన్ని చోట్ల గ్రావెల్ కొంచెం కాంట్రాక్ట్స్ లోపల వాళ్ళకి, అలానే వరంగల్లో కూడా అండ్ హన్మకొండలో కూడా సార్ కొన్ని ఏరియాస్ కొన్ని సైన్ బోర్డ్స్ ఏర్పడేటువంటి గ్రావెల్ కొంచెం కొన్ని పూర్తి చేశాను సార్. అలాగే సమ్ బ్లాక్ స్పాట్స్ తీసుకున్నాం. ప్రతి మీటింగ్కి 2-3 అలా తగ్గించే టార్గెట్ పెట్టుకుంటే తప్పితే పాయింట్ ఆఫ్ సో మీరు స్పెసిఫిక్ ఆబ్జర్వేషన్ చెప్పండి. అండ్ ఈరోజు కూడా ఫస్ట్ మీటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు నేను అందుకే ఆర్ఎండ్బి మేనేజ్ లాస్ట్ మీటింగ్కి ఈ మీటింగ్ ఏం యాక్షన్ తీసుకున్నారు నేను ఫస్ట్ పాయింట్ డిస్కస్ చేశాను. అదే దానికి ఎస్టిమేట్ జిల్లా ఆర్ఎండ్బి వారికి సమర్పిస్తున్నాం. ఎస్టిమేట్ అదే పర్మనెంట్గా టోటల్గా రిస్టోర్ చేస్తున్నాం. కాబట్టి తర్వాత నీరుకుల కరువు మీద కూడా డ్రైనేజ్ చాలా ఉన్నాయి, బాగా క్లియర్ చేస్తాం. తర్వాత రోడ్ సేఫ్టీ బోర్డ్స్ కూడా డిస్ప్లే చేస్తాం. Third one regarding cellular encroachment removal. From CPO office to MJ building, we have identified around 48 building cellars now. అందులో 40 are under encroachment. Already notice we have issued, and after receiving the response, we will take up in the encroachment removal from cellars. Fourth one regarding the integration of our IDFC data center CCTV camera with the traffic channel system. We have addressed later to CBC. నెక్స్ట్ ఎన్హెచ్ సైట్ నుంచి గుడిపాడ్ జంక్షన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంట్రహాన్స్ అంటున్నారు. ఇంకా ఫాస్ట్ మీరు చేస్తున్నారు. ప్లీజ్ కంప్లీట్ రెక్టిఫికేషన్ ఎన్టీడీసీతో కోఆర్డినేట్ చేసుకొని అది కంప్లీట్ చేయండి. అండ్ కటాక్షపూర్ ఇంకా వర్క్ జరుగుతుంది కాబట్టి వాట్ ఎవర్ టెంపరీ మెజర్స్ అది కూడా రెగ్యులర్ టేకప్ చేయాలి. నెక్స్ట్ ఎన్హెచ్ఐ ఆస్పెక్ట్లో అయితే మనకి ఈ పర్కాల్ వెళ్ళే రోడ్డు అండ్ 163 అండ్ ఈ రోడ్స్లో ఏవైతే సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారో ఈ గవర్నమెంట్ చాలా వరకు మీరు కట్టలు పెట్టారు. ఎన్హెచ్ఐ షుడ్ యాక్చువల్లీ ఇంప్రూవ్ మోర్. మీరే ఇంకా స్టాండర్డ్గా పెట్టాలి కాబట్టి ప్లీజ్ ఎన్ష్యూర్ ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ ఆర్ టేకింగ్ దోస్ మెజర్స్.
Then come to GWMC, they requested signals at Vadepalli Church Junction and Gokulam Junction. So we wanted to pass the signal systems even okay, establish చేయండి. Vadepalli Church Junction I think heavily కూడా clearance చేసి junction ఏర్పాటు చేయండి రిక్వెస్ట్ చేశారు. So whatever widening you can take up and the junction development you can take up at Vadepalli Church Junction, please. Yes, the challenges are there. మనకు responsibility ఉంది. ఎందుకు vehicular traffic continuous గా పెరుగుతూ ఉంది. I think our friend in transport department will tell us almost 10 to 15% vehicle registration పెరుగుతుంది. So ఈ ఉన్న పరిస్థితిలో there is all possibilities that the vehicular traffic will increase and the burden on the road will be more. My understanding about the traffic is there are three parts. First part is the one which is handled mostly by the police through the means of drunk driving, over speed, without helmet challan. All these things are the most visible part of traffic enforcement. But this is the last part. అప్పటి వరకు మేము అలౌ చేసిన ఇన్సిడెంట్ విల్ డెఫినెట్లీ హ్యాపన్. ఇఫ్ ఒకవేళ పోలీస్ వాళ్ళు ఒక నలుగురు ముగ్గురుకి డ్రగ్ డ్రైవింగ్ పట్టుకున్నా definitely another 4-5 will escape and there will be an incident. So my request and I feel that definitely మనము civil society కి సహాయం తీసుకోవాలి. ఇక్కడ what kind of issues are there where we can create the awareness. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ తో కలిసి ప్రొఫెసర్ హరగోపాల్ రాఘవాచారి సందర్శించారు. వారి వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ బాబర్ అలీఖాన్, శ్రీకాంత్ రెడ్డి, చెన్నయ్య, విశ్వం అప్ప, బస్వా అప్ప, దంగు శ్రీనివాస్, మహమ్మద్ ఇబ్రహీం, ఖదీర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్తగా ఎమ్మెల్యే గారి ఆయన చొరవతో కొత్తగా ఈ కాలేజీ బిల్డింగ్ కడుతున్నారు. కట్టబోయే బిల్డింగ్ చూస్తే ఒక నాణ్యమైన ఒక క్వాలిటీ విద్య రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ విద్య చాలా విస్మరించబడి, కానీ వాళ్ళ అతి పేదవాళ్ళు అందరూ కూడా ఈ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీ చదువుతున్న వాళ్ళు ఫీజులు కట్టి. మేము చదువుకునే కాలంలో మొగలిగీతలో మాది ఫస్ట్ బ్యాచ్ హై స్కూల్. మేమందరం కూడా అప్పటికి ప్రైవేట్ స్కూల్ లేవు కనుక మొగలిగీత స్కూల్లో ఉండే టీచర్స్ కూడా అందరూ చాలా కమిటెడ్గా చేయడం, మేము చదువుకొని ఏమాత్రము సమాజంలో నిలబడగలిగాం. ఇవాళ ఆ పరిస్థితి కూడా లేదు. కాస్త సంపన్నులు, డబ్బులు ఉన్నవాళ్ళు పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ళు పూర్తిగా పాడైపోయాయి. ఇక్కడ ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఇంత మంచి బిల్డింగ్ రావడం అనేది తప్పకుండా మనందరూ హర్షించవలసినటువంటి అవసరం. ఎమ్మెల్యే గారు ఈ చొరవ తీసుకున్నారు కాబట్టి మొత్తంగా షాద్నగర్ ఆయన కాన్స్టిట్యున్సీలో ఉండే బిల్డింగ్స్ కానీ, కాలేజ్ కానీ, హై స్కూల్ కానీ వారి టర్మ్లో వాటిని చేస్తే వాళ్ళు పేరు చాలా నిలిచిపోతుంది. ఎవరు అసలు మా షాద్నగర్ కాన్స్టిట్యున్సీకి అంటే దాని విద్యకు కాంట్రిబ్యూట్ చేశారు. కనుక విద్యకు చేసే సేవ ఏదైతుందో ప్రజాప్రతినిధులను జనం గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఈ పిల్లలే రేపు ఎదిగి రేపు సమాజంలో ఒక గణనీయమైన పాత్ర నిర్వహించాలి. ముఖ్యంగా మా మొగలిగీత స్కూల్ వరకు అయితే రామకృష్ణరావు గారు అక్కడే చదువుకున్నారు, రత్నారెడ్డి గారు అక్కడే చదువుకున్నారు, రాఘవాచారి గారు, మల్లారెడ్డి అని వైస్ ఛాన్సలర్ ఆయన అక్కడే చదువుకున్నారు, నేను కూడా అక్కడే చదువుకున్నాను. ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మా స్కూల్ ఇప్పుడు 155 ఏళ్ల సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా వస్తానని అన్నారు 155 ఏళ్ళ దానికి. సో ఎమ్మెల్యే గారు తాను చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని మొత్తం నడపాలి. ఇలాగే ఎట్లయితే ఇక్కడ డెవలప్ చేస్తున్నారో ఎంత వీలైతే ఆయన టర్మ్లో అన్ని స్కూల్ బిల్డింగ్ని, కాలేజ్ బిల్డింగ్ని చేస్తే వారికి షాద్నగర్ ప్రజలు తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం అరూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా మరియు రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక సర్వేను జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి పరిశీలించారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఆర్టీఓ రవీందర్ రెడ్డి మరియు తహసీల్దార్ సరస్వతి, ఎంపీడీఓ గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎవరి కోసం పెట్టుకున్నాం?
ఇప్పుడు సర్వేలో రాపించారా మీ భార్య పిల్లలు? ఏం చేస్తారు మీరు? ఏం పని చేస్తారు? డెకరేషన్ చేస్తారా? పొలం ఉందా? మీ పేరు మీద పొలం ఏమన్నా? దేవిశ్రీ గారు మహేశ్వర నియోజకవర్గ పరిధిలోని బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 45 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. బట్టేలగుట్ట పార్క్ అభివృద్ధి పనులను పరిశీలించి కోటబురుజుపై ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ పార్క్ మొత్తం తిరిగి చూశారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చెగిరింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, కమిషనర్ సరస్వతి, కార్పొరేటర్లు, కోఆపరేషన్ సభ్యులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి కూడా ఎలక్షన్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ ఒకదాన్ని ఒకటి చేసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజలకు ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీలు ఆర్టీసీ ఉచిత బస్ కానీ గ్యాస్ కానీ దాంతోపాటు ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీ కూడా చేయడం జరిగింది. మరి మొన్ననే రంగారెడ్డి జిల్లా 3 జిల్లాలు కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. మంత్రి శ్రీధర్ బాబు, స్పీకర్ అందరం కలిసి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రోగ్రాం ఇచ్చారో ఇలా ప్రజలకు ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా కోట్లాది రూపాయలు వ్యక్తిగతంగా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. అభివృద్ధి పరంగా కూడా పెద్ద ఎత్తున ఈ సంవత్సరంలో మరి అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. వ్యక్తిగతంగా ఏదైతే మరి పెన్షన్లు కానీ మరి రేషన్ కార్డులు కానీ ఏదైతే రైతు కూడా మరి 6 లక్షలు ఏదైతే ఎకరానికి ఇచ్చే కార్యక్రమం కూడా 26 లోపు మరి అన్ని ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారంగా ప్రజలందరికీ, లబ్ధిదారులందరికీ ఈ ప్రభుత్వం మేలు చేస్తుంది. అభివృద్ధి పరంగా కూడా ముందు తీసుకోవడానికే తప్పకుండా మేమంతా కూడా. కుత్బులాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి సుభాష్ నగర్ లోని స్క్రాప్ గోడౌన్ లో ట్రక్ తో సహా రాగి స్క్రాప్ ను దొంగిలించిన కేసును బాలానగర్ సిసిఎస్ మరియు జీడిమెట్ల పోలీసులు ఛేదించారని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో 5 నిందితులను గుర్తించి ఈ రోజు ఉదయం షాపూర్ నగర్ లో 4 అదుపులోకి తీసుకుని విచారించగా వీరు పాత నేరస్తులుగా గుర్తించామన్నారు. వారి వద్ద నుండి 7,64,000 నగదు, 7 లక్షల విలువ గల 1 టన్ను కాపర్ స్క్రాప్, 3 చరవాణిలు, 2 అశోక్ లైలాండ్ ట్రక్కులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ నెల 11వ తేదీన ఫిర్యాదుదారుడు గోపిరెడ్డి బాలకృష్ణ స్క్రాప్ బిజినెస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రక్కుతో సహా కాపర్ స్క్రాప్ అపహరించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన జీడిమెట్ల పోలీసులు నిందితులను ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారిలో సయ్యద్ ఫిరోజ్, మహమ్మద్ ఆలం, అస్లాం ఖాన్, మహమ్మద్ గఫూర్ ను అరెస్టు చేయగా మరొకరు సోహల్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరిపై గతంలో హైతనగర్ పంజాగుట్టలో సైతం దొంగతనం కేసులో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. పోలీస్ స్టేషన్ కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక స్క్రాప్ గోడౌన్ ఓనర్ నుంచి వచ్చింది ఆ కంప్లైంట్. దాని ప్రకారం ఏంటంటే 10th and 11th ఇంటర్వీనింగ్ నైట్ రోజున సుభాష్ నగర్లో ఉన్న ఒక స్క్రాప్ గోడౌన్లో ఒక దొంగతనం జరిగింది. ఆ దొంగతనంలో ఒక 2 టన్నుల కాపర్ వైర్ అండ్ అదర్ ఐటమ్స్, అదేవిధంగా ఒక అశోక్ లైలాండ్ ట్రాలీ, ఇవి ఒక ముఠా దొంగిలించుకొని పోయింది, దొంగతనానికి గురైందని అది కంప్లైంట్ ఇచ్చినాడు. ఆ కేసు అది గ్రేవ్ కేసు. దాంట్లో మొత్తం 15 లక్షల విలువైనటువంటి కాపర్ వస్తువులు, ఒక 3 లక్షల విలువైన అశోక్ లైలాండ్ ట్రాలీ దొంగతనానికి గురికావడం జరిగింది. ఆ కేసుని సీరియస్గా తీసుకున్న సిసిఎస్, బాలనగర్ సిసిఎస్ పోలీసులు, అదేవిధంగా జీడిమెట్ల డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అండ్ టీము, వీరందరూ కూడా ఆ కేసు విషయంలో అనేక రకాలైన పరిశోధనలు చేసి అనేక రకాలైన క్లూలు సంపాదించి ఆ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది.
ఆ క్లూస్ ఆధారంగా నిన్న సాయంత్రం మొత్తం ఐదుగురిలో ఒక నలుగురిని మనం అదుపులోకి తీసుకున్నాము. ఒక అతను అబ్స్కాండింగ్ ఉన్నాడు A2. దాని ప్రకారం గాజుల రామారావు ఎక్స్ రోడ్లో వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీంట్లో 4 అక్యూజ్డ్ ఇప్పుడు మన అదుపులో ఉన్నారు, ఒక అతను అబ్స్కాండింగ్ ఉన్నారు. ఎవరైతే ఈ ప్రాపర్టీని వీళ్ళు 1 టన్ను కాపర్ని కూడా ఇమ్మీడియట్గా అమ్మివేయడం జరిగింది, ఆ డబ్బును కూడా రికవర్ చేయడం జరిగింది. సో ఒక 7,60,000 రూపాయల క్యాష్, 1 టన్ను కాపర్ ఐటమ్స్, ఒక అశోక్ లేలాండ్ ట్రాలీ మనం రికవర్ చేయడం జరిగింది. దీంట్లో A1 SD ఫిరోజ్, ఈయన కాలాపత్తర్లో ఉంటాడు, ఆటో డ్రైవర్. A2 సాహిల్, ఈయనకి 35 ఇయర్స్, ఈయన కూడా కాలాపత్తర్లో ఉంటాడు, ఆటో డ్రైవర్. ఇతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. మహమ్మద్ ఆలం, ఇతను లేబర్ వర్క్ చేసుకుంటాడు, బహదూర్పురాలో ఉంటాడు. అస్లాం ఖాన్, ఇతను కూడా డ్రైవర్, బహదూర్పూర్లో ఉంటాడు. మహమ్మద్ గఫూర్, ఇతను కూడా ఆటో డ్రైవర్, ఇతను రాజేందర్ నగర్లో ఉంటాడు. సో వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకు రిమాండ్ చేయడం జరుగుతుంది. రోడ్డు ప్రమాదాలను నిర్మూలించడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని, ట్రాఫిక్ నిబంధనలను పాటించి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త పడాలని గోదావరిఖని ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మాట్లాడుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ జనవరి నెలలో రోడ్డు భద్రతా మాసోత్సవాల ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని, దాని ముఖ్య ఉద్దేశం రోడ్డు ప్రమాదాలను తగ్గించడమని, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను నిర్మూలించడమని, మైనర్ డ్రైవింగ్లను అరికట్టడమని తెలిపారు. రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ నిబంధనలను పాటించేలా చేయడం, తద్వారా వాహనదారులు, ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా వారికి ప్రాణహాని జరగకుండా చేయడమే తమ డ్యూటీ అని తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా గోదావరిఖని టాక్సీ స్టాండ్ అసోసియేషన్ వారికి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి వారి అధ్యక్ష కార్యదర్శులు మరియు మిగతా డ్రైవర్స్ వాళ్ళందరూ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ మాసోత్సవం జనరల్గా మనం ప్రతి సంవత్సరం జనవరిలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటాం. ఇంతకుముందు వారోత్సవాలు ఉండేవి. ప్రస్తుతం ఈ సంవత్సరం నుండి మాసోత్సవాలు, అంటే 1 నుంచి 31వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుపుకోవడం ఉంటుంది. వివిధ కళాశాలలలో, వివిధ పార్కింగ్ ఏరియాలలో, అసోసియేషన్స్లలో, కొన్ని ట్యాక్సీ అండ్ మోటార్ క్యాబ్, టాక్సీ క్యాబ్స్ అండ్ లారీ అసోసియేషన్, వీళ్ళందరి వద్ద ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్సిడెంట్స్ నివారణ, యాక్సిడెంట్లు జరగకుండా కావాల్సిన చర్యలు, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే అవేర్నెస్. అంటే పబ్లిక్లో చాలా మందికి తెలియదు, ఈ అవగాహన అనేది చాలా మందికి తెలియదు, ట్రాఫిక్ రూల్స్ కానీ. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకొని అంటే ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి సూచనలు, సలహాలు ఇవ్వాలనంటే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక మీకు అందరికీ తెలిసిందే, మనం ఈ మాసోత్సవంలో యాక్సిడెంట్ జరగకుండా నివారిస్తామన్న ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. దురదృష్టవశాత్తు మొన్న ఒక యాక్సిడెంట్ అయింది. ఎందుకంటే అంటే డ్రైవర్ నిర్లక్ష్యం, అది అతివేగము ప్లస్ ఆయన నిర్లక్ష్యం, ఆ నిద్ర టైంలో ఏదో ఆ నిర్లక్ష్యం ప్లస్ స్పీడ్తో యాక్సిడెంట్ అయ్యి ఒకరు చనిపోవడం జరిగింది, ఇంకో వ్యక్తి హాస్పిటల్లో ఉన్నారు. అందుకే అదే మనం అతివేగం ఒకటి నివారించాలి, ప్లస్ మద్యం మత్తులో వాహనం నడపడం అనేది చాలా తప్పు. 3వ సీట్ బెల్ట్ పెట్టుకుంటే మనం ప్రమాదం నుండి బయటపడతాం. ఈ ముఖ్య ఉద్దేశం. ఇక మిగతా అంటే ఇక ఈ మత్తు కానీ డ్రగ్స్ ఇవన్నీ మనం తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఒక ఇంటికి ఒక పెద్ద మనిషి ఇటువంటి యాక్సిడెంట్లో ప్రమాదంలో చనిపోయాడంటే దాని ఇంపాక్ట్, దాని ప్రభావం ఫ్యామిలీని ఎంత పడుతుందో అది మనం గమనించాలి. కాబట్టి ఈ నెల కనీసం ఈ మాసం మనం ఇలా పాటించుకుంటూ సక్రమంగా నిర్వహించుకొని మన రామగుండంలో మన ట్యాక్సీ అడ్డాను ఎలాంటి ఒక యాక్సిడెంట్ జరగకుండా చూసుకోవాలని మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మంలో పత్తి మార్కెట్ ను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరుపుతున్నామని వెల్లడి. నంద్యాల జిల్లాలో మొబైల్ టవర్ల అభివృద్ధికి కృషి చేస్తాం స్పష్టం చేసిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. ఆత్మకూరు మండలంలోని రాయిపల్లి గ్రామంలో పర్యటించిన జిల్లా కలెక్టర్. రైతు భరోసా, నూతన రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక సర్వే పరిశీలించిన హనుమంతరావు.
షాద్నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీని సందర్శించిన ప్రొఫెసర్ హరగోపాల్, రాఘవాచారి, హాజరైన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.